రైతుల ఉసురు కొట్టిపోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలుతుందని చెప్పి ఇవాళ మేము చెప్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అఖిలపక్ష పార్టీని అవసరమైతే కేంద్రాన్ని తీసుకువెళ్లి ఆ విధంగా న్యాయంగా ఎకరానికి 10,000 రూపాయల నష్టపరాన్ని ఇచ్చేట్టుగా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రంలో రైతుల ఉద్యమానికి కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు అందరూ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల ఉద్యమంలో ప్రజా ఉద్యమంగా దీన్ని పరిణమించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నారు మీరు అందరూ కూడా 7 రోజులు రైతులందరూ కూడా ఎక్కడెక్కడ ఇవాళ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బంద్ చేసినారు, అన్ని కూడా చేసినారు. మేము ఒకటే అంటాం, ఆయన ఆత్మకు ఏదైనా జరిగితే ఇవాళ ఈ రోజు ఇవాళ అయితే పొద్దున్న నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకున్నాడు కదా. సీఎం గారు ఏమంటున్నారు అంటే మేము కూడా చేసినాం 11 రోజులు అన్నట్టు 11 రోజులు చేసినాడు. ఆనాడు కూడా మీకు న్యాయం చేసినాడు బాబు గారు, ఇట్లా చేయలేదు. నిన్న దిడ్చర్ల మీటింగ్ లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నావు, చిన్నపిల్లలు మాట్లాడి నేర్చుకోవాలి. ముందు ఒక ముఖ్యమంత్రి తర్వాత మాట్లాడి నేర్చుకోవాలి. ఏ విధంగా నేనేం మాట్లాడాను అంటున్నాడు. అందుకో మేము ఒకటే చెప్తున్నాం, రాత్రి అయితే మాట ఇచ్చిండు, ఇలా మాట మీద కూర్చొని అందరినీ ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఏదైనా హామీ ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే రేపు నుంచి పెద్ద అల్లకొల్లని చెప్పి ఇంకా పెద్ద ఎత్తున ఉద్దేశం ఇస్తాను.